మెదక్ జిల్లా కొల్చార మండలం పోతాంశెట్టిపల్లి గ్రామంలో సర్పంచ్ పాతూరు దయాకర్ గౌడ్ అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభను గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. ఈ గ్రామసభలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టిన పనుల వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాతూరు దయాకర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సుమారు 50 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్టు తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, మహిళా సమాఖ్య భవనం తదితర పనులను చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన పేరు మీద ఇచ్చేయండి. ఆయన పేరు పెట్టకపోతే మనం ఎట్లుంటుంది? ఇప్పుడు ఒక విలేజ్లో మనకు ఒక హోదా ఉంటుందా? 5 ఏళ్ళు ఇంకేలాలి దాన్ని, ఇంకేమైనా తీసుకురావాలనికి అని ఇస్తాడు. నెక్స్ట్ టైం పోయినప్పుడు ఆయన ఆ మినిమం కామన్ సెన్స్ అనేది కొంచెం ఉండాలి. ఇంతకుముందే చెప్పిన నేను, మన నుంచే మార్పు మొదలు కావాలని. మనం మారకపోతే ఏది మారది. ఈడ మనం లొల్లి పెడితే ఈడ ఏం వచ్చేది లేదా మనకి. ఈడ మనం అసలు ఎట్లా చేస్తున్నాం కొంచెం ఆలోచించాలి. మనం అడిగే క్వశ్చన్ అడిగే ముందు ఆలోచించాలి. అది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీలో కూడా ఈ ప్రత్యేక గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామ సభలో పోతంశెట్టిపల్లి గ్రామంలో కూడా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్, లబ్ధిదారులు, కొత్త పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. అదేవిధంగా గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో సర్పంచ్గా ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ నుంచి వచ్చినటువంటి డబ్బులు, ఖర్చు చేసిన డబ్బులు, అదేవిధంగా గ్రామానికి శాంక్షన్ అయ్యేటటువంటి పథకాల గురించి, ప్రహారీ గోడలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, అదేవిధంగా మహిళా సమైక్య భవనాల గురించి కూడా